సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు బహుజన సిద్ధాంతకర్త మాన్యవర్ కాంశీరామ్ గారి 91వ జయంతి సందర్భంగా ఈరోజు కోడంగల్ పట్టణంలో మరి బహుజన్ సమాజ్ పార్టీ అదేవిధంగా అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జయంతి కార్యక్రమానికి వచ్చేసిన మరి కార్యకర్తలందరికీ మరి అంబేద్కర్ వాదులందరికీ ముందుగా నా శిరస్సు వచ్చి జై భీమ్ చెప్తున్నా. ఈరోజు భారతదేశంలో మరి మన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మరి బహుజన రాజ్యం కోసం అహర్నిశలు శ్రమిస్తూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు ఈరోజు రాజ్యాంగపరమైనటువంటి చట్టసభల్లో హక్కులు కల్పించినటువంటి మేధావి మాన్యవర్ కాంశీరామ్ గారు, అదేవిధంగా ఈరోజు కాకరి మంగలి కుమ్మరి కమ్మరి మైండ్ల మాల మాదిగ దక్కని వెళ్ళి సింధు అనే చిన్న చిన్న కులాలకు ఈరోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను పొందపరిచినటువంటి మహామేధావి నాయకుడు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోయి ఈరోజు చిన్న పంచాయతీ మెట్లు ఎక్కనటువంటి సమాజాన్ని పార్లమెంటులో కానీ రాష్ట్ర అసెంబ్లీలో కానీ మంత్రులను చేసినటువంటి ఘనత మాన్యవర్ కాంశీరామ్కు సాకు దక్కుతుంది. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బహుజన సోదరులందరూ ఈరోజు మన్మధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా రాజ్యాంగ ఫలాలు అనుభవించాలంటే ఈరోజు బీసీ కులాలకు సంబంధించినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ యొక్క సభ్యత్వం తీసుకొని మరి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తేవలసిందిగా ప్రతి ఒక్క మరి బహుజనులకు ఈ విన్నవిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సోదరులందరికీ తెలుపుకుంటూ జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, కాంశీరామ్ అమర హై కాంశీరామ్, అమర హై కాంశీరామ్, వర్ధిల్లాలి బహుజన్ సమాజ్ పార్టీ, వర్ధిల్లాలి బహుజన్ సమాజ్ పార్టీ, జిందాబాద్ మాయావతి గారి నాయకత్వం. అధ్యక్షుడు యు రమేష్ బాబు మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. ఈరోజు కోడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బహుజన రాజ్యాధికారం కోసం ఆశలు పనిచేసిన మాన్యవర్ కాంశీరామ్ 91వ జయంతికి చేసిన బహుజన సమాజ్ పార్టీ జిల్లా నాయకులు విశ్వపన్న గారికి, కోడంగల్ వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన అంబేద్కర్ వాదులకు అందరికీ పేరు పేరున జై భీమ్ తెలియజేస్తూ, ముఖ్యంగా ఆ రోజుల్లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని, ఆయన ఆశయాలని, ఆయన రథాన్ని మరి భుజస్కంధాలపై వేసుకుని తన ఒక కుల నిర్మూలన బుక్ చదివి మరి ఆయన ఆ బుక్ తోటి మొత్తం మార్చుకొని తన పెళ్లి కూడా చేసుకోకుండా పెళ్లికి అన్నిటికీ వాళ్ళ కుటుంబానికి అన్నిటికీ దూరంగా ఉండి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మరి సైకిల్ యాత్ర చేసి బహుజనులందరినీ మేల్కొల్పి బహుజనులందరినీ అసెంబ్లీ పార్లమెంట్కు పంపించిన ఘనత మరి మాన్యవర్ కాంశీరామ్ది. కాబట్టి కాంశీరామ్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తయారు కావాలంటే, బడుగు బలహీన వర్గాలందరూ చైతన్యం కావాలంటే ఖచ్చితంగా మాన్యవర్ కాంశీరామ్ ఆలోచన విధానాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఆలోచన విధానం ఎట్లా ఉంది, ఆయన ఆలోచన విధానం మరి ఎవరి కోసం చేసిండు, బడుగు బలహీన వర్గాల కోసం మరి ఆయన జీవితాన్ని త్యాగం చేసిండు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందరికి తీసుకుపోయిన రథసారథిగా ఉండి ఆయన ఆలోచన విధానాన్ని తీసుకుపోయిన మరి ఆయన మహానాయకుడు. కాబట్టి ఆయన సిద్ధాంతాలు, ఆయన ఆలోచన విధానంతో బడుగు బలహీన వర్గాలందరూ కలిసిమెలిసి వచ్చి ఆయన సిద్ధాంతాన్ని బహుజన రాజ్యాధికారం రావాలంటే కాంశీరామ్ సిద్ధాంతం ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఆయన అప్పట్లోనే మరి నేను ఒక గద్దెనెక్కాలంటే 2 గాడిదలు కావాలంటానని అప్పుడున్న వాజ్పేయిని మరి అద్వానీని ఇద్దరిని వేదిక పైన కూర్చోబెట్టుకొని నాకు ఈ 2 గాడిదలు కావాలి, నేను గుర్రాన్ని
గుర్రాన్ని ఎక్కాలంటే నేను గద్దెను ఎక్కానంటే చెప్పిన మహావీరుడు కాబట్టి అట్లాంటి సిద్ధాంతం, అట్లాంటి నాయకుడి సిద్ధాంతాన్ని మనం ముందరికి తీసుకోవాలంటే ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని మరి ఆయన సిద్ధాంతాన్ని ముందరికి తీసుకోవాలంటానని కోరుకుంటూ మరి కొడంగల్ తాలూకా అంబేద్కర్ సంఘాల తరపు నుండి కూడా మరి ఈశ్వరప్పన్న గారికి, బహుజన సమాజ్ పార్టీ గారికి, పార్టీ వాళ్ళకి అందరికీ పేరు పేరున తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్.